అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరో 3 రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ సేవల దాకా మేడారం మహాజాతర ఈసారి అత్యంత వైభవంగా జరగనుంది. ప్రస్తుతం మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హెలికాప్టర్లు తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తల్లుల దర్శనం చేసుకునే అవకాశం టూరిజం శాఖ కల్పించింది. మేడారంలో గగనతలం నుంచే చేసేందుకు జాయ్ రైడ్ కోసం 2 హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. మేడారం హెలికాప్టర్ సేవలపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మేడారం వెళ్లాలంటే కాలినడకే దిక్కయ్యేది. కాలక్రమేణా తర్వాతకి ఎడ్ల బండ్లు వచ్చాయి. అనంతరం కార్లు, బస్సులు, ఇతర వాహనాలు వచ్చి కూడా అమ్మవార్లను దర్శించుకునేది. కానీ కొద్ది రోజుల నుంచి కూడా మారుతున్నటువంటి కాలం నేపథ్యంలో కూడా హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ఈ యొక్క హెలికాప్టర్ సేవలు అందుబాటులో రావడం, నేరుగా హన్మకొండ ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి కూడా నేరుగా మేడారానికి చేరుకోవడం, అమ్మవార్లను దర్శించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇది ఏతుందో కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి పర్యాటక శాఖ, అదేవిధంగా తుంబి ఏవియేషన్ సంబంధించిన వారు ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది. మొత్తం ఓవరాల్ గా హన్మకొండ నుంచి ఎంత రైడ్స్ పెట్టారు, మొత్తం ఎంతమంది జాయ్ రైడ్ చేయొచ్చు, అదేవిధంగా ఇతర సంబంధించిన ఏమైనా ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయి, ఎన్ని రోజుల పాటు ఉంటాయి? సేవలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయినాయి. ఇప్పుడు 31వ తేదీ వరకు ఉంటుంది. అంటే మొత్తం అంటే రేట్స్ ఏ విధంగా ఫిక్స్ చేస్తారు ఇక్కడ? రేట్స్ అనేది ఈ రోజు అయితే ప్రత్యేకమైన ఆఫర్ ఉంది. ఒక్కరికి 31,000 రాను పోను. లేకపోతే ఈరోజు ఆఫర్ వచ్చి ఈ రోజు రాత్రి వరకే ఉంటుంది. ఎవరైతే తొందరగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. దాని తర్వాత 36,000 అయిపోద్ది. ఆఫర్ అనేది ఉండదు. మొత్తం ఈచ్ వన్ ఎంతమంది ప్రయాణం చేయొచ్చు ఒక్కసారి ఇందులో? దీంట్లో ఒకేసారి 6 ప్రయాణం చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ యొక్క ఉంటుంది? అదేవిధంగా మిగతా సంబంధించి మేడారంలో ఉన్నటువంటి వీక్షించేందుకు అక్కడ ఎట్లాంటి రైడ్ ఏర్పాటు చేస్తున్నారు మీరు? మేడారంలో అనేది ఒక జాయ్ రైడ్ అనేది అక్కడ కూడా మేము హెలికాప్టర్ పొజిషన్ చేస్తున్నాము. అక్కడ ఒకరికి 4,800, అది 6 నుంచి 7 నిమిషాలు ట్రిప్ అనేది ఉంటుంది. అక్కడ మేడారానికి సంబంధించిన లొకేషన్ వ్యూ అయితే బాగా చూడొచ్చు హెలికాప్టర్ నుంచి. అంటే ఇక్కడ హన్మకొండలో ఉన్నటువంటి వీరు మేడారానికి వెళ్ళాలంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది? హన్మకొండ నుండి వెళ్ళడానికి మా కంపెనీ వెబ్సైట్ నుంచి టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఓపెన్స్ అయి ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్ వచ్చి helitaxi.in. దాంట్లో ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నెంబర్ కూడా ఇచ్చున్నారు, 9400399999. ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మాకు కనెక్ట్ చేస్తారు. సో మేము వాళ్ళతో మాట్లాడుకుంటాం. ఇంకా ఒకవేళ ఎవరికైనా ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేయడం రాకపోతే ఇక్కడ డైరెక్ట్గా ఆఫ్లైన్లో వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు. మొత్తం ఇప్పటివరకు అంటే ఎన్ని బుక్ అయ్యాయి ప్రస్తుతానికి అయితే 28వ తేదీకి బుక్స్ అయి ఉన్నాయి. అదేవిధంగా అక్కడ మేడారంలో ఉన్నటువంటి వీక్షించేందుకు జాయ్ రైడ్ చేసేందుకు అక్కడ ఎంత కాస్ట్ పెట్టారు? మేడారంలో జాయ్ రైడ్కి ఒక్కరికి 4,800. మొత్తం అంటే ఎన్ని హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి? డైలీ ఎన్ని ట్రిప్స్ వేయచ్చు ఇక్కడ నుంచి మేము 5 నుంచి 6 ట్రిప్స్ అయితే వేయొచ్చు. హనుమకొండ నుంచి మేడారం నుంచి హనుమకొండకి. మేడారంలో హెలిప్యాడ్ గుడి పక్కనే ఉంది. సో దర్శనం అయిపోగానే మళ్ళీ వచ్చేయచ్చు. అంటే ప్రధానంగా అంటే ఇంత కాస్ట్ పెట్టి మేడారం చేరుకుంటారు కదా, అక్కడ వెళ్ళేటువంటి ఏమైనా స్పెషల్ దర్శనం, ఏమైనా ఫెసిలిటీస్ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా? స్పెషల్ దర్శనం అయితే ఇప్పటి వరకు లేదు, కానీ మేము చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం అక్కడ. సో అది ఇంకా పర్మిషన్ అయితే రాలేదు, మేము ట్రై చేస్తున్నాం. చూసుకోవచ్చు ఏదైతే ఉందో కూడా ఇక్కడ హన్మకొండ నుంచి కూడా నేరుగా మేడారం అమ్మవార్లను అయితే దర్శించుకునేందుకు హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోనే చెప్పొచ్చు. హన్మకొండ నుంచి నేరుగా ఇక్కడ గగనతలం ఉన్నటువంటి ప్రకృతిని వీక్షిస్తూ మేడారానికి అయితే చేరుకుంటారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చేరుకునే క్రమంలో అక్కడ వ్యూకు సంబంధించి జంపండవాగు, ఆర్టీసీ బస్టాండు, సమ్మక్క గద్దెలతో పాటు మిగతా సంబంధించిన గుడారాలు కూడా చిలకల గట్టు మీద నుంచి మొత్తం పూర్తిగా ఈ యొక్క వ్యూని అయితే చూపిస్తారు. ఇక్కడ చేరుకున్న తర్వాతకి ప్రత్యేకంగా వారి దర్శనం చేపించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాలక్రమేణా ఒకప్పుడు లక్షల్లో ఉండేటువంటి భక్తులు అయితే ఇప్పుడు కోట్లలోకి మారాయి. సుమారుగా 1.5 నుంచి 2 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కాలక్రమేణా ఇక్కడ రోడ్లు విస్తరించాయి. అదేవిధంగా కాలినడక నుంచి హెలికాప్టర్ వరకు అన్ని సేవలు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు కూడా కాస్త ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నేరుగా హన్మకొండ నుంచి మేడారానికి చేరుకోవడం, అమ్మవారిని
దర్శించుకొని వెంటనే 45 నిమిషాల్లో కూడా హన్మకొండకు వచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మేడారంలో కూడా స్పెషల్ ట్రిప్స్ అంటూ కూడా ఒక జాయ్ రైడ్ అయితే ఏర్పాటు చేశారు. దానికి సుమారుగా 4,800 రేట్ను ఫిక్స్ చేసి ఒక మనిషికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా మేడారం పరిసర ప్రాంతాలను కూడా వీక్షించే విధంగా సుమారుగా 5 నుంచి 7 నిమిషాల పాటు గగనతలంలో వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, మేడారం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.